కాదు గాయపడి ఉన్నాం, ఒక్కసారి కాదు దఫాలుగా గాయపడుతూనే ఉన్నాం. దాంతో పాటు అప్పర్ హ్యాండ్ కూడా ఉంది. మీరు అన్న పాయింట్. ఒక్క నిమిషం మసూదన్ గారు, సంజయ్ గారు, మీరు ఇందాక గిరిధర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు మాట్లాడాలి అన్నారు. మీరు అంటే గిరిధర్ గారు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి ఇది ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి, ఈ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి. ఆయన ఏమన్నారంటే ఇది ఒక గొప్ప విజయమే సాధించామనం అనేది గిరిధర్ గారి అనాలిసిస్. మీరేదో చెప్తున్నారు, అప్పుడు చెప్పండి సంజయ్ గారు. ఏం లేదండి, గిరిధర్ గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను. ఇది చక్కటి విజయంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం క్లియర్ గా చెప్తున్నాము, మన ఆబ్జెక్టివ్ ఈస్ టు టార్గెట్ టెర్రర్ క్యాంప్స్. వాళ్ళని ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది, వాళ్ళ క్యాంప్స్ ని తీయటం జరిగింది. కాకపోతే ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, అటు హఫీజ్ సయీద్ కానీ, ఇటు మౌలానా మసూద్ అజర్ కానీ, వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అది వాళ్ళని డీల్ చేయటం నడుస్తుందండి. ఎందుకంటే మీరు మన జయశంకర్ గారి స్టేట్మెంట్ చూడండి. ఆయన తర్వాత మీరు ఇందాక చదివిన గవర్నమెంట్ స్టేట్మెంట్ తో రెండింటితో పోలిస్తే, ఒకటి ఇది కేవలం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మాత్రమే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి మాత్రమే అని. తర్వాత మన ఫారెన్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, జయశంకర్ గారు, ఎ ఫర్మ్ అన్కాంప్రమైజింగ్ స్టాండ్స్ అగైన్స్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ విల్ కంటిన్యూ అని చెప్పారండి. అంటే టెర్రరిజం మీద, ఉగ్రవాదం మీద యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పారండి. అంటే ప్రత్యక్షంగా మనకు కనపడదు, వేరియస్ ఫార్మ్స్ లో చేస్తూ ఉంటారు, రేపొద్దున వేరే విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది. ఇది రాజకీయ అగ్రిమెంట్ కాదండి. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ అగ్రిమెంట్, దిస్ ఈస్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. తర్వాత మీరు అన్నది సీజ్ ఫైర్. ప్లీజ్ కంటిన్యూ. మీరు చదివిన దాంట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉందండి. ఇండస్ వాటర్ ట్రీటీ మేము చర్చించట్లేదు, మిగతా డిప్లొమాటిక్ ఇష్యూస్ చర్చించట్లేదు, ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలు చర్చించట్లేదు, ఇది కేవలం సీజ్ ఫైర్ అన్నారండి. అంటే రేపు పొద్దున మనం చర్చలకు కూర్చుంటే, అంటే మార్కో రూబియో తన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు కదా, మార్కో రూబియో స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏం చెప్తారంటే, బోత్ కంట్రీస్ విల్ డిస్కస్ బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అన్నారండి. అందులో కశ్మీర్ ఉందా లేదా మనకు తెలియదు, ఇండస్ వాటర్ ట్రీటీ ఉందా లేదా తెలియదు, కానీ మన ప్రభుత్వం క్లియర్ గా ఏం చెప్పిందంటే అవి లేవు అని చెప్తోందండి. సో బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఏం మాట్లాడతారు, అవి లేవు అని చెప్తోందంటే ఇక్కడ పాయింట్, ఇవాళ కాల్పుల విరమణ చేసుకున్నప్పటికీ కాల్పుల విరమణ మాత్రమే చేసుకున్నాము. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా నిర్ణయాలన్నీ, అది సింధ్ వాటర్స్ ఇష్యూ కానీ, లేకపోతే వీసాల రద్దు విషయం కానీ, అంటే డిప్లొమాటిక్ ఒత్తిడి కానీ, లేకపోతే ట్రేడ్ ఆంక్షలు కానీ, ఇవన్నీ కూడా ఎల్లుండి చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ ఎల్లుండి చర్చల్లో అన్ని మాట్లాడుకుంటే ఇవి కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, మనం చెప్పలేము, ఇప్పుడే చెప్పలేం. కానీ చెప్పలేమండి. కానీ మనం ఇప్పటిదాకా ఉన్న ట్రాజెక్టరీ చూస్తే, ఇప్పటిదాకా ఉన్న ధోరణి చూస్తే, ఫస్ట్ ఆర్టికల్ 370 ఎత్తేసామండి. ఎత్తేసి ఇప్పటి నుంచి ఇష్యూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటున్నామండి, పీఓజేకి. ఇంతకు ముందు మనం చర్చించేది ఏంటి, ఆర్టికల్ 370 కంటే ఇంకా ఎక్కువ అటానమీ ఇవ్వాలా లేదా అన్న దాని మీద చర్చ నడిచేదండి ఇండియాకి, పాకిస్తాన్కి. ఇప్పుడు మనం అది అసలు తీసేసి దాని మీద పెట్టామండి. ఇప్పుడు ఏం చేసాం, ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసామండి, ఇండస్ వాటర్ రివర్ ట్రీటీని తీసేసామండి. రేపు చర్చలు కూర్చుంటే పాకిస్తాన్ వాడు దేని మీద ఎక్కువ స్ట్రెస్ వేస్తాడు, ఇండస్ వాటర్ ట్రీటీ మీద వేస్తాడా, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వేస్తాడా? వాళ్ళకి ఇంపార్టెంట్ ఇండస్ వాటర్ కాబట్టి వాటర్ మీదనే దృష్టి పెడతాడు, అందులో డౌట్ లేదు. సో మనం ఏం చేసాం, మనం మెనూ ఆఫ్ నెగోసియేషన్ అంటాం కదా, అంటే చర్చించే చేసాం, ఎజెండాని పెద్ద చేసి పాకిస్తాన్ కి డిఫికల్ట్ చేస్తున్నాం. రావు గారు, కల్నల్ రావు గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు, కల్నల్ రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం పోరాటం చేస్తూనే ఉన్నాం, మనం ఉగ్రవాదం మీద